ఈరోజు మనం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతకృద్భావో భూతాత్మ భూతభావన అనేటువంటి శ్లోకంలో రెండవ నామం అయినటువంటి విష్ణు గురించి తెలుసుకుందాం. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే వేష్టి వాప్నోతీతి విష్ణు అంటున్నారు. అంటే వ్యాపించి ఉన్నవాడే విష్ణువు అని అర్థం. ఇప్పుడు తాను సృష్టించినటువంటి జగంలో తాను ప్రవేశించిన కారణంగా విశ్వం అనేటువంటి పేరు వచ్చిందని మనం నిన్న తెలుసుకున్నాం. అయితే ప్రవేశించి ఒక మూల ఒదిగి కూర్చున్నాడా అంటే అది కాదు అంటున్నారు. మొత్తం వ్యాపించాడు అని చెప్తున్నారు. నిజానికి ఇప్పుడు రెండు నామాలు అంటే విశ్వం విష్ణువు ఇంచుమించుగా ఒకే అర్థాన్ని చెబుతున్నాయా అని బ్రహ్మ కలుగుతుందన్నమాట మనకి. కానీ రెండింటి మధ్య స్వల్పమైనటువంటి భేదం ఉంది. విశ్వం అనేటువంటి నామం పూర్ణత్వాన్ని తెలియజేస్తుంది, విష్ణువు అనేటువంటి నామం వ్యాపకత్వాన్ని చెప్తుందన్నమాట. అందుకే వ్యాప్య నారాయణ స్థిత అంటుంది మంత్రపుష్పం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సర్వము తాను అంటే విశ్వము అనేటువంటి నామం సరిపోతుంది. సర్వమునందు తానే వ్యాపించి ఉన్నాడు అంటే విష్ణు అనేటువంటి నామం సరిపోతుంది. ఇప్పుడు మామూలు దృష్టితో చూస్తే ఈ పరిస్థితి కొంచెం అగమ్యగోచరంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద బెలూన్ ఉంది, బెలూన్ నిండా గాలి ఉంది. అప్పుడు బెలూన్ని దాంట్లో ఉన్నటువంటి గాలిని ఒక్కటే అని అనలేం కదా. మరి ఎలా ఈ పరిస్థితిని పరిష్కరించడం అంటే ఇందుకోసం పెద్దలు ఒక చక్కటి ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు సముద్రం ఉంది. సముద్రం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే ఏముంది? నీరు, అంతే కదా. మరి సముద్రంలో ఏమున్నాయి అంటే కెరటాలు అనేటువంటి సమాధానం ఇవ్వాలి. మరి కెరటాల్లో ఏముంది అంటే మళ్ళీ నీరే అనేటువంటి సమాధానం ఇవ్వాలి. అంటే ఇప్పుడు సముద్రం లేక నీటిని విశ్వంగా భావించండి. అన్ని కోట్ల కెరటాల్లో నీటిగా వ్యాపించిన వాడు విష్ణువుగా భావించండి. సముద్రంలోని నీటి మొత్తం విశ్వం అంటే పూర్ణత్వాన్ని సూచిస్తుంది. మళ్ళీ కెరటాలన్నింటిలోకి నీటిగా వ్యాపించడం అంటే వ్యాపకత్వాన్ని సూచిస్తుందన్నమాట. ఇదే ఈ రెండు నామాల మధ్య ఉన్నటువంటి స్వల్ప తేడా అన్నమాట. నిజానికి ఈ రెండో నామం కూడా చాలా ప్రశస్తమైంది కావడం వల్లనే ఈ సహస్రనామానికి ఉన్నటువంటి పేరేమిటి? విష్ణు సహస్రనామం. అంటే ఈ టైటిల్లోకి ఈ రెండో నామం వచ్చి కూర్చుందన్నమాట. అందుకే మనం విష్ణు సహస్రనామం అని పిలుస్తుంటాం. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని సూచించేటువంటి విష్ణునామం ఎంత ప్రముఖమైనదో అన్నమాట. ఇప్పుడు వివిధ రకాలైనటువంటి శాస్త్రాల్లో ఈ విష్ణు అనేటువంటి పదం ఎలా నిర్వచించబడిందో తెలుసుకుందాం. భారతంలో ఓ శ్లోకం ఉంటుంది. వ్యాప్తేమే రోదసీ పార్థ క్రాంతిశ్చాభ్యది కామమా క్రమణాచాప్యహం పార్థ విష్ణురత్యభి సంయత అని. అంటే ఈ సమస్త రోదసిని దాటి దానికంటే అధికముగా నిండినటువంటి వాడు విష్ణువు అని అన్నమాట. సంస్కృతంలో విస అనేటువంటి ఒక ధాతు ఉంది. అంటే ప్రవేశించడం అనేటువంటి లక్షణాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఈ ధాతువును వాడతారు. విష్ణు పురాణం ప్రకారం ఈ సకల ప్రపంచంలో ఆ పరమాత్మ యొక్క శక్తి ప్రవేశించి ఉండడం వలన అతనిని ఈ విస అనేటువంటి ధాతువును వాడుకొని విష్ణువు అని చెప్పబడుతున్నాడు అనమాట. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం విష్ణువు అనేటువంటి పదం తీసుకున్నప్పుడు అందులో దాన్ని విడదీస్తే విష్ ను అనేటువంటి మళ్ళీ రెండు చిన్న పదాలు వస్తాయి అన్నమాట. అంటే విష్ అనే పదానికి అర్థం ఏంటంటే వ్యాప్తి, ణు అనేటువంటి పదం సర్వత్రా అనేటువంటి అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఈ విష్ ను కలిపితే విష్ణు వస్తుంది. అలాగే వాటి అర్థాలను కూడా కలిపామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది అంటే సర్వవ్యాపి అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. కాబట్టి విష్ణువుకు సర్వవ్యాపి అంటే సరిగ్గా సరిపోతుందన్నమాట. నిన్న మనం ఓంకారమే విశ్వం అని చెప్పుకున్నాం. మరి ఈ ఓంకారమే విశ్వ చైతన్యంగా ఎలా వ్యాప్తి చెందింది? ఈ ఓంకారం అనేటువంటి ప్రణవ రూపంలో పరమాత్మ ప్రపంచంలో పంచభూతాల్లో పంచతన్మాత్రల్లో అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాల్లో ప్రవేశిస్తున్నాడు. ఇలా ఈ పరతత్వం విశ్వమంతటా వ్యాపించే ఉంది. అది లేని చోటే లేదు. అదే సమస్తం, అదే సర్వస్వం, అదే విశ్వం. ఈ విశ్వాత్మకి లింగభేదం లేదు. పురుషుల్లో పురుషుడిగా, స్త్రీలలో స్త్రీగా, జడచేతన జగత్తుల్లో జడచేతన రూపంలోనే సంచరిస్తూ అన్నింటినీ స్పందింపజేస్తూ ఏమీ ఎరగనట్లు మహాసముద్రంలో పాలకడలిలో పన్నగ సాయే హాయిగా పడుకొని కూడా ప్రపంచమంతటా నిండి ఉన్నటువంటి ఆ పరాత్పరుడున్నాడే, వాడే విశ్వరూపుడు. అతడే విష్ణువు. విశ్వంలో ప్రవేశించి ప్రాణంలో ప్రాణాన్ని ప్రతిష్ఠించేటువంటి ప్రభు అతడే. ఎక్కడ చూసినా అతడి రూపకల్పనమే, అతడి చిద్విలాసమే, అతని వాగ్విలాసమే,
అతని వైభవమే, అతని అఖండ చైతన్యమే. కానీ ఇంతటి మక్కువతో, పెంచినటువంటి మమకారంతో, మహానైపుణ్యంతో కూర్చిపేర్చినటువంటి ఈ సృష్టిని చివరికి ఆ లీలామయుడు తనలోకే లీనం చేసేసుకుంటూ ఉంటాడు. ఎంత చిత్రం! ఏమిటి ఇతని లీల? అంతుపడుతుందా మన అల్పబుద్ధికి? కాబట్టి ఇంతవరకు తెలుసుకున్న దాని ప్రకారం విశ్వం విష్ణువు అనేటువంటి రెండు నామాల్ని కలిపితే ఈ విశ్వంలో స్వామి వ్యాపకశీలుడై ప్రవేశించాడు అనేటువంటి అర్థం గోచరిస్తుంది. అయితే వ్యాపించినవాడు ఎలా వ్యాపించాడు అనేటువంటి ప్రశ్నకి యజ్ఞస్వరూపుడై అని సమాధానం వస్తుందన్నమాట. అదే మూడో నామం అయినటువంటి వషట్కారః.